మీకు కాసేపు కూర్చొని లేవగానే లేదా కూర్చున్నప్పుడు మీకు ఈ రీజియన్లో పెయిన్ అనిపిస్తుందా? ఇది టేల్ బోన్ రీజియన్ అనేసి అంటాం మనం, ఓకేనా? ఈ ఏరియాలో పెయిన్ వచ్చే పెయిన్ని కాకెక్స్ పెయిన్ అనేసి అంటాము, ఓకేనా? దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే గంటల తరబడి కూర్చుంటే ఈ ఏరియాలో విపరీతమైన పెయిన్ రావడం, లేదా కొంతమందిలో అయితే సివియారిటీ ఎక్కువ ఉన్నప్పుడు 5-10 నిమిషాలు కూడా కూర్చోడానికి ఇవ్వదన్నమాట ఈ పెయిన్. కూర్చొని లేవగానే గుచ్చినట్టు అనిపించడం, షార్ప్ ఇంజెక్షన్స్ పెట్టి గుస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. వంగినప్పుడు డిస్కంఫర్ట్ అనిపించడము, నెక్స్ట్ వచ్చేసి ఎక్కువసేపు కూర్చోలేకపోవడము, ఇలాంటి సిమ్టమ్స్ ఈ కాకెక్స్ పెయిన్లో కనిపిస్తాయి అన్నమాట. సో దీన్ని టేల్ బోన్ పెయిన్ అనేసి కూడా అంటాము. టేల్ బోన్ పెయిన్ మేజర్గా ఎవరికి వస్తుంది? గంటల తరబడి కూర్చునే వాళ్ళకి, ఎక్కువ బైక్ నడిపే వాళ్ళకి, సైక్లింగ్ ఎక్కువ చేసే వాళ్ళకి, లేదంటే ఎప్పుడైనా సడన్ ఫాల్, లైక్ అంటే మెట్లు దిగంగా సడన్గా కూర్చున్నట్టు కాలు జారి కూర్చున్నట్టు పడిపోతారు కదా. సో వాళ్ళకి ఈ ఏరియాలో, ఆ టేల్ బోన్ ఏరియాలో దెబ్బ తాకినప్పుడు, గాయమైనప్పుడు ఈ టేల్ బోన్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా ఆఫ్టర్ డెలివరీ, లేడీస్లలో ఏంటంటే ఆఫ్టర్ డెలివరీ వాళ్ళకి ఈ పెయిన్ స్టార్ట్ అవుతుంది కొంతమందిలో. ఈ పెయిన్ని మనము ఎలా తగ్గించుకోవచ్చు? ఆక్యుపంచర్లో. అండ్ నేను ఒక సింగిల్ ఆక్యుప్రెషర్ పాయింట్ కూడా చెప్తాను. సో ఆ ఆక్యుప్రెషర్ పాయింట్ ద్వారా కూడా మీకు కొంతవరకు రిలీఫ్ రావచ్చు. బట్ దానికన్నా ఆక్యుపంచర్ చేయించుకుంటే అసలు ట్రమెండస్ రిజల్ట్స్ ఉంటాయి, చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి, చాలా మంచి ప్రోగ్రెస్ ఉంటాయి. వితిన్ 5 to 6 ఆర్ వితిన్ 10 to 15 సెషన్స్లో కూడా సివియారిటీని బట్టి మనకు రిజల్ట్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. సో అసలు ఆక్యుపంచర్ ఈ కాకెక్స్ పెయిన్ పైన, ఈ టేల్ బోన్ పెయిన్ పైన ఎలా వర్క్ అవుతుంది? ఎప్పుడైతే మేము ఈ కాకెక్స్ రీజియన్లో ఆక్యుపంచర్ నిడిల్స్ ఇన్సర్ట్ చేసి ఆ ఏరియాలో స్టిమ్యులేట్ చేస్తాం. సో స్టిమ్యులేట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఆ ఏరియాలో ఇన్ఫ్లామేషన్, వాపు ఉంటుంది కదా, ఆ ఇన్ఫ్లామేషన్ అనేది తగ్గుతుంది. అక్కడున్న కండరాలు కూడా రిలాక్స్ అవుతాయి. ఈ ఆక్యుపంచర్ ద్వారా ఎండార్ఫిన్ అనే హార్మోన్స్ బాగా సెక్రేట్ అవుతాయి. మన బ్రెయిన్కి ఈ పెయిన్ సిగ్నల్ని తగ్గించడానికి ఆక్యుపంచర్ చాలా మట్టుకు హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. సో ఆక్యుపంచర్ అనేది చాలా సేఫెస్ట్ థెరపీ. అండ్ ఎవరైతే మందులు వేసుకొని ఈ పెయిన్తోని ఉపశమనం లేదో వాళ్ళకైతే అసలు చాలా బాగా ఆక్యుపంచర్ వర్క్ అవుతుంది, ఓకేనా? ఎగ్జాక్ట్లీ ఈ ఏరియాలో మీరు ప్రెషర్ చేస్తూ ఉండాలి. ఇలా ఒక 5-10 మినిట్స్, మార్నింగ్ ఒక 5 మినిట్స్, ఈవినింగ్ ఒక 5 మినిట్స్ ఇలా ప్రెషర్ చేస్తూ ఉండాలి. సో దీని ద్వారా కూడా మీకు ఈ యొక్క పెయిన్ అనేది తగ్గుతుంది. సో దీనికన్నా ఆక్యుపంచర్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది అన్నమాట.